వందనాలు మీరు నాకు కూడా విష్ చేసినారు. కలిసి మనం ప్రార్థన చేసి ముందుకు వెళ్దాం. ప్రభువా, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ మంచి దినము మమ్మల్ని అందరినీ ఇక్కడ కూడి మిమ్మల్ని ఆరాధించుటకు ప్రభా, ఆత్మతోను సత్యముతోను ప్రభా, మా హృదయాల్ని మీరు సిద్ధపరుస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాము. మీ సంధినామంలో ఉండినప్పుడు ప్రభా మాకు మేలు ఉంటుంది ప్రభా. మాకు జరిగే విషయాలు మా హృదయాల్లో మీరు చేస్తున్నారు ప్రభా. ఇంకా జరగబోయే విషయాలు కూడా మీరు మమ్మల్ని బయలుపరుస్తున్నందుకు, బలపరుస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా. మీ ఆధీనంలో ప్రభా నన్ను సమర్పిస్తున్నాను ప్రభా. మీరు మా నోటిని వాడని ప్రభా. ఇంకా మీ స్వరం వినుటకు, మీ వచనాలు వినుటకు, మీ వాక్యం వినుటకు ప్రభా, పరిశుద్ధాత్మ దేవ మీరు నన్ను వాడండి మీ మహిమ కొరకు ప్రభా. ఇంకా ప్రభా ప్రతి ఒక్కరి హృదయాన్ని తెరిచి మీరే ప్రభా ఆ వాక్యాన్ని ప్రతి ఒక్క హృదయం నాటపెట్టండి ప్రభా. ఇంకా ఈ ఆవగించే వల్ల విశ్వాసం ఏది మేము పొందుకుంటున్నాం ఈరోజు ప్రభా, దాని ద్వారా మీరు గొప్ప కార్యాలని చేస్తున్నందుకు మేము కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఉదాహరణంగా మీ జీవితంలో వచ్చే పెద్ద యుద్ధాలు ఎదుర్కోవడానికి మన దగ్గర మనం ఈ లోకరీతిగా మనం చూస్తే ఏదో కత్తి వాడతాం, లేకపోతే ఏదేదో ఆయుధాలు వాడుతూ ఉంటాం. కానీ దేవుడు ఏం చెప్తున్నానంటే, నేను నీ కోసం ఒక భోజనము సిద్ధపాటు చేస్తున్నాను. చూడండి, ఆయన పనిచేసే రీతి ఎట్లా ఉంటుంది, ఎలా మనల్ని జయిస్తాడు, ఎలా మనల్ని నడిపిస్తాడు, ఎలా మనల్ని ఆ జ్ఞానం ఇస్తాడు, అది మనం చూద్దాం. ఈ ఆయుధాల గురించి మనం మాట్లాడినప్పుడు మనకి ఎఫీసీ 6వ అధ్యాయం గుర్తొస్తుంది. పోరాటంలో ఉండేటప్పుడు ఎలా వాడాలి, ఏం చేయాలి, ఏమేమి ఆయుధాలు ఉన్నాయి, ఎలా వాడుకొని మనం జయం సాధించాలని మనం ఆలోచిస్తుంటాం. కానీ ప్రభు ఆ భోజనం ఏర్పాటు చేస్తున్నాడంట, ఒక విందు మన కోసం ఏర్పాటు చేస్తున్నాడంట. సో ఈ ఫ్రెండ్షిప్ డే నాడు యేసు మీకోసం కేవలం ప్రాణం ఇవ్వడం కాకుండా ఆయనతో పాటు ఒక స్నేహితుడిగా ఆయనతో కూర్చోడానికి ఇంకా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు అన్నమాట. ఇంత మంచి ఆహ్వానం కదా. ఆయన అంటున్నారు, రండి భుజించండి, నాతో పాటు కూర్చుని ఉండండి అని. ఈరోజు మనం లేఖనాలను చూడబోతున్నాం. ఆమేన్. ఎంతో ఘనమైన కార్యం ఆయన చేసేది. అసలు ఎవరికి ఊహించలేని కార్యం ఆయన చేస్తారు. మన అందుబాటులో కూడా ఉండదు ఇలాంటి కార్యాలు కూడా ఆయన చేస్తారని. అందుకే ఆయన ఆశ్చర్యమైన దేవుడు, మనకు ఆశ్చర్యకర్త ఆయన ఉన్నారు. ఆమేన్. ఇంకా ప్రభువారి వల్ల దగ్గరికి మనం వచ్చినప్పుడు, ఈరోజు ప్రభు రాత్రి భోజనంలో మనం పాల్గొంటున్నాం కదా. ప్రభు రాత్రి భోజనంలో పాల్గొనినప్పుడు మనం నేర్చుకునే విషయం ఏంటంటే, ఇక్కడ ఆయన మనతో నిబంధన, విజయము, ఇంకా మరియు కాపాడుటకు మీకు ఎన్నో ఏర్పాటు చేసి అందిస్తున్నాడు అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈరోజు అంశము విజయపు బల్ల. మనకు విజయం ఇచ్చే బల్ల. మనం చాలాసార్లు బల్ల విషయంలో ఆలోచించినప్పుడు ఆయన సిలువ గురించి, ఆయన మరణం గురించి, ఆయన త్యాగం గురించి ఇంకా ఎన్నో ఆలోచనలు మనం ఆలోచిస్తాం. కానీ దేవుడు నడిపించే రీతి ఇంకొక నూతనమైన కార్యం మన జీవితంలో చేయాలని కోరుకుంటున్నాడు. ఆమేన్, ఆమేన్. అయితే కొన్ని లేఖన భాగాలు మనం చూద్దాం ఈరోజు. ఈ లేఖన భాగాల ద్వారా మనం చూద్దాం ఎలా దేవుడు మన జీవితాల్లో వాళ్ళ దగ్గర వచ్చినప్పుడు ఒక స్నేహితుడుగా మనతో పాటు కూర్చొని ఆ భోజనంలో ఆయన కలిసి భుజిస్తాడు మనతో కలిసి. హల్లెలూయా. ఆయన మనం ఒక్కరికే పిలిపించి అక్కడ కూర్చోబెట్టి ఇక్కడ ఆయన కాదు, అట్లా కాకుండా మనతో పాటు ఒక స్నేహితుడుగా కూర్చొని ఆ భోజనంలో ఆయన ఏర్పాటు కూడా చేసారు. కానీ మనతో పాటు ఆయన కూర్చొని దాంట్లో పాల్గొంటున్నాడు. ఆమేన్, ఆమేన్.
దేవుని కృప ఇంకా ఆయన శాంతి మీకు కలుగును గాక. ఆమేన్. ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజు. ప్రపంచం అంతా ఫ్రెండ్షిప్ డే జరుపుకుంటున్నారు. ఇంకా మన కష్టాలలో తోడు ఉన్నవారు ఉన్నారు, మన జయంలో వారు ఉంటారు. కొంతమంది ప్రతి ఒక్క విషయంలో ఉంటారు, కలిసి ఉంటారు. ఒక మంచి స్నేహితుడు ఉంటే ఆయన మన జీవిత కాలం అంతా ఉంటాడు. కొంతమంది స్నేహితులు వస్తూ పోతూ ఉంటారు. ఇలాంటి ప్రతి ఒక్కరిని ఆ అనుభవం ఉంటుంది అన్నమాట. ప్రతి మనిషికి ఇలాంటి అనుభవాలు ఉంటాయి. అయితే మనం ఈరోజు ఒక మంచి స్నేహితుని వానికి మరి ఆయన మనల్ని కాపాడుటకు ఆయన ప్రణాళిక మనం చూద్దాం. ఆమేన్. అయితే మీరు నాతో కలిసి ఉండాలా. మీరు ఎక్కడ పోకుండా ఇక్కడ దేవుని సన్నిధానంలో ప్రభు వాక్యము వింటూ ఉండండి. ఎక్కడ పోకుండా మీ మనసుని ఆపండి. కొన్నిసార్లు మనసు కూడా జయమని ఒక బండిలా ఎక్సిలేటర్ నొక్కినట్టు ఎక్కడో తిరుగుతుంటుంది అన్నమాట. ఇక్కడ తిరగకుండా ఈరోజు ఈ కొద్ది క్షణాలు ఉన్నాయి. ఇప్పుడు మనం దేవుని కోసం ఆయన మాట వినడం కోసం ఆ సమయం మనం ఇది అప్పగిద్దాం. ఆమేన్. ఈ సమయం ఎవరి కోసం? యేసయ్య కోసం. యేసయ్య మనతో మాట్లాడాలని కోరుకుంటున్నాడు. ఆమేన్. అయితే యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ వచనం చదువుదాం. ఎవరైనా యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ వచనం. ఆమేన్. ఎంత మంచి విషయం కదా. ఆయనని పట్టుకోబడిన రాత్రి యేసు ఒక ఆయుధాలు తీసుకెళ్ళలేదన్నమాట. ఏ ఆయుధం పట్టుకెళ్ళలేదు. ఆయన శిష్యులు ఉన్నారు, ఆయన కలిసి అక్కడ వెళ్ళారు. ఇక్కడ గెత్సేమనీ. ఆమేన్. హల్లెలూయా. ఆయన వెళ్ళినప్పుడు ఏ ఆయుధం పట్టుకొని వెళ్ళలేదు అక్కడ. అయితే ఆయన ఏం చేశారంటే దాని ముందు ఆయన ఒక భోజన బల్ల ఏర్పాటు చేస్తున్నారు. చూడండి, అసలు తెలుసు ఆయనకి ఏమేమి జరగబోతుంది అదొకటి మనకు కూడా. కానీ చాలాసార్లు మనం అజ్ఞానం వల్ల లేకపోతే ప్రార్థన జీవితం లేని వల్ల, ఆత్మ నడిపింపు లేని వల్ల మనకు జరగబోయే విషయాలు తెలియదు. కానీ దేవుడు బయలుపరచాలని కోరుకుంటాడు. చాలా విషయాలు లేకపోతే ఇతర జీవితాల్లో కూడా బయలుపరుస్తాడు. ఆయనతో ఎవరు ఆయన సన్నిధానంలో ఉండినప్పుడు, ఆయన ఆత్మ నడిపించినప్పుడు ఆయన బయలుపరుస్తాడు అన్నమాట. అది ఆయన నడిపింపు ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. ఎన్నో విషయాల నుంచి కూడా కాపాడుతాడు. అయితే ప్రభు గెత్సేమనీ తోటలో వెళ్ళక ముందు ఆయన ఇక్కడ భోజనం వల్ల ఏర్పాటు చేస్తుంది. ఎవరితో కలిసి? శిష్యులు. కానీ ఆయన అంటున్నాడు, మీరు నా స్నేహితుడు. ఆమె భోజనం ఎవరితో కలిసి చేస్తామా? స్నేహితులు కదా. అలాగనే ప్రభు వారి స్నేహితులని అంటున్నారు కదా ఇక్కడ యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ వచనంలో. నేను మిమ్మల్ని స్నేహితులుగా పిలుస్తున్నాను అని అంటున్నారు. ఆయన శిష్యులకే కదా, మనల్ని అందరికీ ఒట్టి శిష్యులే పిలిచిందా? కాదు కదా. స్నేహితులుగా ఉండి దగ్గరగా తీసుకొని వారిని ఎన్నో రహస్యాలు బయలుపరిచి ఉన్నారు. ఆమేన్. అయితే ఆయన ఈ మోసం జరగబోతుంది, ఎవరెవరు ఏం చేస్తారు అన్ని విషయాలు ఎరిగి కూడా ఆయన ఒక భోజన బల్ల ఏర్పాటు చేస్తున్నారు. మనం ఎన్నో పోరాటంలో ఉంటాము. వేరే వేరే రకమైన పోరాటాలు ఉంటాయి అన్నమాట మన జీవితంలో. కొన్ని పోరాటాలు అయితే మనం ఊహించలేని పోరాటాలు ఉంటాయి, మనకు అందుబాటులో లేని పోరాటాలు ఉంటాయి. ఏం చేయగలము, ఏమి లేవు. కానీ ఏ ఆయుధాలు కూడా లేవు. ఒక్కటి ఇచ్చిన దేవుడు ఆయుధము మనకి దేవుని వాక్యం ఆయన ఇచ్చి ఉన్నారు. ఆమేన్. మనం ఎలా ఆయన మహిమ కోసం వాడతామో దాన్ని బట్టి దేవుని ఆత్మ నడిపింపు మన జీవితంలో ఉంటుంది. ఆమేన్. ఈ భూలోక సంబంధించిన విషయాల గురించి ఆ వాక్యాన్ని వాడి ఆయన
రాజ్యాన్ని కట్టలేము. ఆయన రాజ్యము ఆత్మ సంబంధించిన రాజ్యం. ఆమె పరిశుద్ధ పరలోక రాజ్యం అంటాం కదా. పరలోక రాజ్యం ఎలా ఈ భూలోక సంబంధించిన విషయాలు అన్ని కట్టబడి ఉందా? అక్కడ లేనే లేదు. అసలు మనం ఊహించలేము కూడా ఎక్కడ ఉంది ఆ పరలోక రాజ్యము. కానీ దేవుడు మనతో అంటున్నాడు అది ఆత్మ సంబంధించిన రాజ్యము. అయితే ఆయన మాట్లాడినప్పుడు కూడా, అందుకే ఆయన మాటలు కూడా ఆత్మ సంబంధించినవి. ఆమె మన జీవితాల్లో కూడా అలాంటి భోజనం ఆయన ఏర్పాటు చేసి ఉన్నారు. భోజనం, విందు, లేకపోతే మనం ఎలా ఆలోచిస్తామో దాన్ని బట్టి దేవుడు మనల్ని సిద్ధపాటు చేసి ఉన్నారు. ఆమె అయితే ఆయన పట్టుకోబడిన రాత్రి యేసు ఆయుధాలు తీసుకోలేదు. ఆయన భోజన బల్ల సిద్ధం చేసి ఉన్నారు. ఇంకా తన స్నేహితుల్ని ఆ ప్రభు రాత్రి భోజనంలో ఆహ్వానిస్తున్నారు, రండి అని. మీకు ఆహ్వానం వచ్చింది కదా మీ ఫోన్లో, అందరికి వచ్చింది. కొంతమంది వచ్చారు. ఈ ఆహ్వానం కూడా అందరూ ఉంటుంది, కానీ ఎవరు దాన్ని స్వీకరించి నేను యేసు ప్రభుతో ఈ సమయం గడుపుతాను, ఆయనతో కూర్చొని ఆయన బల్లలో పాల్గొంటాను, ఆ ప్రభు రాత్రి భోజనంలో నేను పాల్గొంటాను అనేది కొంతమంది అది గ్రహిస్తారన్నమాట. దానికి ఎంత ప్రాముఖ్యత ఉంది. దీంట్లో ఎన్నో ఆత్మీయ సంబంధించిన విషయాలు జరుగుతాయి మనం ప్రభు రాత్రి భోజనంలో పాల్గొనేటప్పుడు. ఆమేన్, హల్లెలూయా. అయితే ఈరోజు మొదటి అంశము మనం నేర్చుకునేది ఏంటంటే యుద్ధ మధ్యలో బల్ల. యుద్ధం మధ్యలో బల్ల. యుద్ధంలో చాలా ఉన్నాయి, నేను చెప్పి ఉన్నాను. అసలు ఊహించలేని, నేను మీతో పంచుకుంటే మీరు నాతో పంచుకుంటే ఎన్నో మనం మాట్లాడుకోపోతూనే ఉంటాం. ఇక ఈ రాత్రి మొత్తం మాట్లాడుతూ వచ్చి ఎన్ని యుద్ధాలు ఎట్లా జరుగుతున్నాయి ప్రతి ఒక్కరి జీవితంలో. ఇంకా ఇంకో విషయం ఏంటంటే ఈ లోకంలో ఉండిన వారు ఈ యుద్ధం గురించి అర్థం చేసుకోలేరు. ఎందుకంటే ఈ యుద్ధం ఆత్మ సంబంధించినది. మనం మాట్లాడిన అందుకే వాళ్ళకి అందుబాటులో ఉండదు, అసలు అర్థమే కాదు. ఎందుకంటే వారి ఆత్మలో ఆ జీవం లేదు. ఆమె మన ఆత్మలో దేవుడు ఊది పెట్టారు. ఆయన ఆత్మ, ఆయన ఊపిరి ఆయన ఊది పెట్టినందుకు మనల్ని ఆ జీవం ఉంది. అందుకే మనము ఆయన ఆత్మ ద్వారా గ్రహించగలుగుతున్నాం. లేకపోతే ఆ గ్రహించే శక్తి కూడా మనల్ని లేదన్నమాట. ఆమేన్. ఇది మీరు గ్రహిస్తున్నారు కదా. హల్లెలూయా. ఇది చాలా అసలు లోతైన విషయాలు. మీరు చూస్తే ఎక్కడైనా మీరు కొన్ని విషయాలు మీరు మాట్లాడండి, ఈ లోకంలో ఉండిన వారు అర్థమే కాదు. అలాగనే యేసయ్య మాట్లాడినప్పుడు యూదా ఇస్కరియోతుకు ఆయనకు అర్థం కాలేదు. ఎందుకంటే ఆయన్ని ఎప్పుడు ఆయన నా దేవా, నా దేవుడు, నా రక్షకుడు అని ఆయన అందరికీ అంగీకరించలేదన్నమాట. ఆయన హృదయంలో ఆయన ఉంటే ఆయన బోధకుడు అని ఆయన అంగీకరించాడు. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది అనుకుంటారు ఇట్లనే, బోధకుడు వచ్చేను ఇప్పుడు వాక్యం పంచుకుంటాడు, 15-20 నిమిషాలు పంచుకొని అయిపోతుంది పని, తర్వాత మళ్ళా కార్యక్రమాలు స్టార్ట్. హల్లెలూయా. కానీ గ్రహించే విషయం దీంట్లో ఏమిటుంటుందంటే ఎంత సమయం ఉండినా కూడా దాంట్లో ఆత్మ సంబంధించినది మీరు ఏం గ్రహిస్తున్నారు, ఏం తీసుకుంటున్నారు, మీ ఆత్మకి పోషణం ఇస్తున్నారా లేదా, మీ ఆత్మ గురించి మీరు దానిని కాపాడి దేవుని సన్నిధానంలో ఆ ఆత్మ నడిపింపు గ్రహిస్తున్నారా, ఆ వాక్యం ద్వారా నడిపింపు ఉందా లేదా నా జీవితంలో మనం గ్రహించే విషయం. ఆమేన్. అందుకే మనల్ని ఆయన ఆహ్వానిస్తున్నారు. హల్లెలూయా. మన జీవితాన్ని మార్చడానికి. ఆమేన్. లోపటి నుంచి మారుస్తాడు ఆయన. జీవితం మార్చినప్పుడు ఎక్కడి నుంచి మారుస్తాడు? లోపటి నుంచి, మన హృదయం లోతుల్లో నుంచి దేవుడు మారుస్తాడు. చుట్టుపక్కల
కొత్తగా అంటే మనం రక్షణ లేనప్పుడు కొన్ని అద్భుతాలు చేస్తారు. యేసయ్య నాకు ఇదే ఇస్తే నేను వస్తా ఆయన దగ్గరికి, నువ్వు ప్రభా నేను నమ్ముతాను, నీ అద్భుతం చేస్తే నేను వస్తాను అనమాట, నువ్వు నాకు చాక్లెట్ ఇస్తే నేను వస్తాను. అట్లా ఉంటుంది అనమాట. అంటే చిన్ని బిడ్డలు అదే మనం తండ్రి దగ్గర ఇట్లా అడుగుతాం, అలా అడుగుతూ ఉంటాం అన్నమాట చిన్నప్పుడు ప్రభులో. ఇంకా మనం పుట్టిక లేనప్పుడు కూడా వీళ్ళు యేసయ్య గురించి చెప్పారు నాకు, నేను సరే చూద్దాం, ట్రై చేద్దాం, ఇన్ని దేవతలు నేను ట్రై చేశాను కదా, ఇది కూడా చూద్దాంలే అని ఒకసారి చూసుకుంటా, రుచి చూస్తారు. అరే ఈ రుచి చూసినప్పుడు రుచి చూచి చూడుడి అని బైబిల్ సెలవిస్తున్నారు. ఆమె ఆ రుచి చూసినప్పుడు నాకు ఇదే కావాలి, ఇంకా నేను ఇక్కడ పోను అని అనుకుంటారు అనమాట. ఆ రుచి ఆయన వాక్యంలో, ఆ తీయదనం అనేది ఆయన వాక్యంలోనే ఉంటుంది, ఆయనలోనే ఉంటుంది. ఆ ప్రేమ ఆయన దగ్గరే ఉంటుంది, ఆ శాంతి సమాధానం ఆయన సన్నిధానంలోనే ఉంటుంది, అక్కడే దొరుకుతుంది. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. అయితే ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజు అన్నమాట. ఆమేన్ ఆమేన్. అయితే ఎందుకంటే యుద్ధ మధ్యలో మన కోసం దేవుడు వల్ల ఏర్పాటు చేసి ఉన్నారు. మనం ఆత్మీయ యుద్ధం అంటే చాలా ఘోరంగా ఉండే పోరాటంలో కూడా ఉండొచ్చు, లేకపోతే అనుకుంటాం కూడా. కానీ దావీదు కీర్తనలు 23వ అధ్యాయం 5వ వచనంలో ఇలా చెప్తున్నారు. ఒకసారి చూద్దాం, అందరు తెలిసిన వాక్యం. ఆమేన్ హల్లెలూయా. శత్రువు మిమ్మల్ని చుట్టుముట్టినప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? ఆయన ఏం చేస్తారు? అక్కడ రాయబడి ఉంది కదా, జవాబు మీకు అక్కడే ఉంది 5వ వచనంలో. ఆమేన్. ఏం చేస్తున్నారు? అసలు ఏంటిది? మనం కూడా కొన్నిసార్లు ఆలోచిస్తే ఈ దేవుడు ఇచ్చిన జ్ఞానం బట్టి, ఇది ఏంటి ప్రభువా, పోరాటంలో ఉన్నావు నువ్వు అంటావు, నేను బల్ల ఏర్పాటు చేస్తాను అంటావు, భోజనం ఏర్పాటు చేస్తావు అంటావు, మళ్ళీ నీకు గిన్నె పొర్లుచున్నది అని అంటున్నాడు. దావీదు కూడా అనుభవించారనమాట, దావీదు రాజు కూడా. హల్లెలూయా. అయితే శత్రువు మిమ్మల్ని భయపెట్టినప్పుడు దేవుడు మీకోసం ఒక మంచి పీఠము వేస్తున్నారు. ఆమేన్. ఆయన చేసిన కార్యం అట్లా ఉంటుంది. మనం అనుకుంటాం, ఇలా చేస్తావా ప్రభా, అలా చేస్తావా, ఎన్నో రకమైన ఆలోచనలు వస్తాయి. లేదు ప్రభా నువ్వు ఇట్లా చేస్తావు, నువ్వు ఇట్లా చెయ్యి, లేకపోతే మనం అంటాం ఆయనకి ఇట్లా చెయ్యి అని అంటాం. కానీ దేవుడు చేసిన క్రియలు చాలా అద్భుతమైనవి, ఆశ్చర్యమైనవి ఉంటాయి. ఆమేన్. చీకటిలో మనం ఉండినప్పుడు మీరు ప్రశాంతము పొందుకుంటారు, ఆరోగ్యం పొందుకుంటారంట. కుటుంబాన్ని మీరు సాతాను ఎప్పుడు నాశనం చేయాలని అనుకున్నప్పుడు యేసు మనల్ని ఏమంటున్నారంటే, మనల్ని కూర్చోబెట్టి ఆయన శక్తి ద్వారా మిమ్మల్ని ఆయనని నింపుతారంటున్నారు. ఆమేన్. ఆయన భోజనం ఆయన బల్ల ఏర్పాటు చేసినప్పుడు మనల్ని కూర్చోబెట్టి తినిపెట్టి ఆయన మహిమతో ఆయన నింపుతారు, ఆయన శక్తితో ఆయన నింపుతారు. బల్లలో మనం పాల్గొనేటప్పుడు ఊరికనే ఇది ఒక రొట్టి, ఇది ఒక రసం, జ్యూస్ అనుకుని అట్లా తాగుతూ, ఆమేన్. ఆయన శరీరంలో ఆయన రక్తంలో మనం పాల్గొంటున్నాము. అది పాల్గొనేటప్పుడు ప్రభు అంటున్నారు, దాని ద్వారా నేను బలపరుస్తాను. కొన్నిసార్లు అనుకుంటాము, ఈ ఆత్మీయ బలం ఎక్కడి నుంచి వస్తుంది మనల్ని? ప్రభు రాత్రి భోజనంలో మనం పాల్గొనేటప్పుడు, ఆమె ఈ ఆత్మీయ బలం మనం ఆయన వాక్యం ద్వారా, ఆయన సన్నిధానంలో, పరిశుద్ధాత్మ సన్నిధి ద్వారా
ఇంకా ఆయన ప్రభురాత్రి భోజనం ద్వారా మనల్ని అందరినీ బలపరుస్తున్నాడు అన్నమాట. ఆమేన్. హల్లెలూయా. ఇంకొక ఆశ్చర్యమైన సంగతి మీతో పంచుకోవాలని ఉంది. నిర్గమకాండము 12వ అధ్యాయం 7వ వచనం చదువు. నిర్గమకాండము 12వ అధ్యాయం 7వ వచనం. పశ్చాత్తాపం చేయగా ఆమె రక్తస్రావపు విషయమై ఆమె పవిత్రపరచబడింది. 12:7. ఈ నెల 14వ దినం వరకు మీరు దానిని ఉంచుకొనవలెను. తర్వాత ఇశ్రాయేలుల సమాజపు వారందరూ తమ తమ కూటములో సాయంకాలం ముందు దాన్ని చంపి దాని రక్తం కొంచెం తీసి తాము దాన్ని తిని ఇళ్ళ ద్వారబంధపు 2 నిలువు కమ్ముల మీద పై కమ్మి మీదను చల్లి ఆ రాత్రి వారు అగ్ని చేత కాల్చబడ్డ ఆ మాంసములు పొంగలొట్టు తినవచ్చు. ఆమేన్. అయితే గొర్రె పిల్ల ఆహారము ఇక్కడంతా మనం లోపల వెళ్ళి తినాలి. దాని ముందు ఏం చేయాలంటున్నారు ప్రభు? ఆ గొర్రె పిల్ల రక్తాన్ని, ఆయన గొర్రె పిల్లని చంపివేసి ఆ రక్తాన్ని అది సింపుల్ కొంచెం ద్వార తలుపుల మీద లేకపోతే చుట్టుపక్కల చిల్లించాలని అంటున్నారు, లేకపోతే అప్లై చేయాలని అంటున్నారు. ఆమె అయితే ఆ గొర్రె పిల్లని చంపినప్పుడు ఆ రక్తము ఒక గిన్నెలో దాన్ని అంటే పారవేసినట్టుగా చేయకుండా కాపాడి పెట్టాలని చెప్పారు. హల్లెలూయా. ఆ గొర్రె పిల్ల రక్తము ఆ గిన్నెలో ఉండే వరకు దాని శక్తి పనిచేయదు. అది మనం రాసినప్పుడు అది పనిచేస్తుంది. మన జీవితంలో కూడా మనం ప్రభు రాత్రి భోజనంలో పాల్గొనేటప్పుడు ఆ రక్తం తాగినప్పుడు మనలో ఆయన రక్తం పనిచేస్తుంది, మనల్ని కాపాడుతుంది. ఆమె ఎందుకే ఎన్నో అపాయాల నుంచి, ఎన్నో కీడుల నుంచి దేవుడు మనల్ని కాపాడుతూ భద్రంగా మన చేయి బట్టి నడిపిస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆశ్చర్యమైన విషయం కదా. మనం ఎప్పుడు ప్రభు రాత్రి బల్లలో భోజనంలో తీసుకునేటప్పుడు మనం నిజమైన గొర్రె పిల్ల అయిన యేసుక్రీస్తు ఆయన రక్తం చిందించిన దాంట్లో మనం పాల్గొంటున్నాం. 1 కొరింథీయులకు 5వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. ఆయన రక్తాన్ని మన గతాన్ని లేకపోతే మన వర్తమాన్ని భవిష్యత్తుని కాపాడుతుందని అక్కడ రాయబడింది. 1 కొరింథీ 5:7. మీరు పులిపిండి లేనివారు కనుక రక్తము తాగుటకై ఆ మగదైన పులిపిండిని తీసి పారవేయడి. ఇంతేకాక క్రీస్తును మన పస్కా ప్రభువును పస్కా పశువు వధింపబడింది. ఆమేన్. ఆయన ఎవరి కోసం వధింపబడినది? మన కోసం. అయితే ఈ వర్తమానంలో లేకపోతే గతంలో ప్రతి ఒక్క పాపాన్ని ఆయన తొలగించాడు. ఆమేన్. మీరు నమ్మడం లేదా? నమ్ముతున్నారంటే ఆమని చెప్పండి. ఎందుకంటే దేవుడు ఇచ్చినది మన ఒక్కటే, చూస్తున్నది ఒక్కటే. మన హృదయంలో విశ్వాసం ఉందా లేదా? ఆవగింజ వల్లే అది కూడా ఇంటే, అందుకే ఇట్లా చూపిస్తున్నాను నేను. అది చిన్న విశ్వాసం ఉంటే కూడా చాలంటున్నాడు ఆయన. నువ్వు నా మాటలు విశ్వాసం పెట్టి నడుస్తే కూడా చాలా. ఆ విశ్వాసం బట్టి మనల్ని పరలోకానికి తీసుకెళ్తాడు. ఆమె కానీ ఆయన మాటల్లో ఆ విశ్వాసం ఉండాలి. అందుకే మనం విశ్వాసులం అని అంటాం కదా, ఒకరు విశ్వాసి అని అంటాము. అయితే ప్రభు కోరుకునేది అదే, మన ఆయన వాక్యంలో విశ్వసిస్తున్నామా లేదా అనేది. ఆయన రక్తాన్ని, మన గతాన్ని, మన వర్తమానాన్ని, ఇంకా భవిష్యత్తుని కాపాడుతుంది. ఆయన కప్పుతున్నాడు కూడా ఆయన రెక్కల్లో. హల్లెలూయా. ఆయన శరీరము మనకు దివ్య శక్తిని ఇస్తున్నది. ఆమేన్.
అయితే మొదటి అంశం మనం నేర్చుకునేది ఏంటంటే యుద్ధ మధ్యలో బల్ల. రెండో అంశం ప్రభు రాత్రి భోజనం లేకపోతే బల్ల ఇలా ఒక ఆత్మీయ కవచము మనల్ని ఆత్మీయ కవచముగా పనిచేస్తున్నది. ఆమె ఆత్మీయ కవచముగా మన కోసము పనిచేస్తున్నది. హల్లెలూయా. ఇది శత్రువు ఒక ఓటమిని ప్రకటిస్తుంది అన్నమాట. 1 కొరింథీ 11:26 తెలిసిన వాక్యం. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోది త్రాగినప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రతిష్ఠితులు. ఆమేన్. కాబట్టి మీరు ప్రభు రాత్రి భోజనంలో పాల్గొనేటప్పుడు మీరు కేవలం ఆయనని గుర్తు చేసుకోవడం లేదు, ఆ ఆత్మీయ లోకంలో ఒక ఆజ్ఞ ఇస్తున్నారన్నమాట. ఏంటది? శత్రువుని ఇలా చెప్తున్నారు. మనం చెప్తున్నాం, యేసు నా కోసం మరణించాడు, ఆయన నా కోసం రక్తం చిందించి ఉన్నాడు, ఇంకా నా కోసం ఆయన విమోచన ఇచ్చి ఉన్నాడు. ఆమేన్. అయితే మనం పాల్గొనేటప్పుడు ఈ 3 విషయాలు మనం గుర్తించుకోవాల్సినది. యేసు నా కోసము మరణించాడు, ఆయన నా కోసం రక్తం చిందించి ఉన్నాడు, ఆయన నా కోసం విమోచన ఇచ్చి ఉన్నాడు. ఆమేన్. అది కొలొస్సీలకు రాసిన పత్రిక 2:15 రాయబడి ఉన్నది. హల్లెలూయా. మనం ఇవి రాబో వాటి ఛాయే గాని నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది. అతి వినాయాస 2:15 మరియు అపరాధము వలన శరీరమందు సున్నతి పొందక ఉండుట వలన మీరు మృదులై ఉండగా దేవుడు మతరూపమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నమ్మిన కర్తమును మేకులతో సిలువకు కొట్టి దాని మీదికి నూనెను పాత్రము మేకులతో సిలువకు కొట్టి దాని మీద వ్రాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసెను. ఆమేన్. ఇంకొక అంశం మీతో పంచుకోవాలని ఉంది. ఇది మీ నిబంధన హక్కులను కూడా బలపరుస్తున్నది, బలం ఇస్తున్నది. మనం బలలో పాల్గొనేటప్పుడు ఇది మీ నిబంధన హక్కులు ఉన్నాయి. నిబంధన కలిగిన బిడ్డలకి ఈ హక్కులు ఉంటాయి అన్నమాట, ప్రతి వారికి ఉండదు. ఆమేన్. విశ్వాసంలో వస్తాము, అందుకే బాప్తిజమ తీసుకోవాలని అంటారు అన్నమాట. బాప్తిజమ తీసుకుంటేనే మనం ప్రభు రాత్రి అప్పుడే ఆ విలువ తెలుస్తుంది అనమాట. లేకపోతే అప్పటి వరకు ఆ జ్ఞానం ఉండదు మనిషికి, ఆ ఆత్మీయ జ్ఞానం ఉండదు. ఇది ఆత్మ సంబంధించినది అనమాట. ఆమేన్. ప్రభు రాత్రి బల్లలో మనం పాల్గొనేటప్పుడు ఆయన మన హక్కు గురించి కూడా గుర్తు చేపిస్తున్నాడు. నీకే ఈ హక్కు, బయట వాళ్ళకి లేదు. ఆమేన్. అయితే ఇది ఎంతో ఘనమైన కార్యము. ఆహ్వానిస్తున్నారు. ఆయన మనతో పాటు కూర్చొని ఒక స్నేహితులుగా ఉండి మనల్ని బలపరుస్తున్నాడు. ఆయన మహిమతో, ఆయన శక్తితో నింపుతున్నాడు. నింపి మనల్ని ఆ శక్తి ఇస్తున్నాడు, ఆత్మీయ బలం ఇస్తున్నాడు. ఇంకా జయించుటకు, ఇంకా మన పాపాన్ని గతంలో క్షమిస్తున్నాడు, వర్తమానంలో క్షమిస్తున్నాడు, ఇంకా రాబోయే కాలం గురించి కూడా ఆయన చిందించి ఉన్నాడు. ఇంకా మనం పొందుకునేది ఏంటి? ఆ బలము, ఆ ఆత్మీయ బలము ఇక్కడ మనల్ని దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. మీ పోరాటంలో, నా పోరాటంలో ఆయన మన కోసము భోజన బల్ల ఏర్పాటు చేసి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇది మీకోసం ఈ నిబంధన హక్కులని బలం ఇస్తుంది అన్నమాట. ఆత్మీయ యుద్ధంలో అనేది ఆత్మీయ లోకంలో ఒక న్యాయ పోరాటం జరుగుతూనే ఉంటుంది అన్నమాట. అందుకే యేసయ్య ఎప్పుడు నిదురపోడు, అలాగనే సాతాను కూడా నిదురపోడు. మీకు తెలుసా ఈ విషయం? ఆయనకి ఏం టైమింగ్ లేదు, ఆయన కూడా పనిచేస్తూనే ఉంటాడు. కానీ యేసయ్య కూడా పోరాడుతున్నాడు. అయితే ఆత్మీయ లోకంలో అనేది ఎప్పుడు పోరాటం జరుగుతూనే ఉంటుంది. దేవుని దూతలు, సాతాను దూతలు, పోరాటం జరుగుతూనే ఉంటుంది అన్నమాట.
మీ గురించి, నా గురించి, ఆ రాజ్యం గురించి. అయితే మనం చేస్తున్న చాయిసెస్ లేకపోతే మనం చేస్తున్న నిర్ణయాన్ని బట్టి మనం ఎవరితో ఒకరు బలపరుస్తున్నాం, ఎవరో ఒకరిని బలపరుస్తున్నాం పాపంలో. అందుకే దాన్ని బట్టి మన జీవితంలో ఫలాలు చూస్తాం. పాపంలో పడిపోతాము, లేకపోతే ఆయన రాజ్యాన్ని మనం ఆయన రాజ్యం నిమిత్తం మనము నిలబడి ఉంటే దేవుడు మనల్ని ఆ బలం ఇంకా బాగుగా ఇస్తూనే ఉంటాడనమాట. ఆ జయము ఆయన మహిమ కోసం సాధించడానికి. హల్లెలూయా. ఆయన రాజ్యం ఇక్కడ స్థాపించడానికి. హల్లెలూయా. మనకు ఎన్నో ఆయుధాలు, ఆత్మీయ ఆయుధాలు ఇచ్చి ఉన్నాడు అనమాట. ఆ ఆత్మీయ ఆయుధాలని మనం వాడడం లేదంటే అది మన తప్పు. మనం జ్ఞానం లేని వల్ల ఉండొచ్చు, అజ్ఞానుల వల్ల మనము నడిచినప్పుడు ఆ ఆయుధాలు ఏం పనికి రావు. ఆయుధాలు ఇట్లనే ఉంటాయి, చివరిగా దాని మీద రస్ట్ వస్తుంది, ఏం పని చేయదు అనమాట. ఆ కత్తికి ఏం బలం ఉండదు, ఏం లేదు. హల్లెలూయా. అందుకే ఆత్మీయ ఆయుధాలు వాడుతూనే ఉండాలి, ప్రార్థనలో ఉంటూనే ఉండాలి. కానీ వాక్యం చదివినప్పుడు ఆ ఆత్మ నడిపింపు వచ్చినప్పుడు కరెక్ట్గా, ఎందుకంటే ఈ ఆయుధాలు కూడా కొంతమంది వాడినప్పుడు ఆత్మలో ఎక్కడెక్కడో కొడతాడు, గాలిలో ఇక్కడ ఉన్నాడు, ఎక్కడో ఉంటాడు ఆయన. కానీ ఎక్కడ కొట్టేది అక్కడ కొట్టాలి. ఆయనని, సాతాన్ని ఎక్కడ కొట్టాలి అక్కడే కొట్టాలి, యేసు నామంలో. ఆమేన్. హల్లెలూయా. మనం పోరాటంలో లేను అని అనుకునేవారు చాలా ఏదో ఒక అప్పులో ఉంటున్నారనమాట. దేవుడు నాకు జయం ఇచ్చేశాడు, నాకు ఏది పోరాటం లేదు, నా జీవితం కూడా అట్లానే నిద్రలోనే ఉంటుంది అన్నమాట. హల్లెలూయా. మన ఆత్మ ఇంకా నిద్రలోనే ఉంది. లేకపోతే ఇలాంటి ఎన్నో ఆయన అబద్ధాలు మాట్లాడి ఒక విశ్వాసిని ఆయన మాటలు మనం విశ్వాసం పెడతాం, కానీ దేవుని మాటలు విశ్వాసం. అయితే మనం ఎప్పుడు వాక్యము చదువుతూనే ఉంటాము, దాంట్లో ఆత్మ ఊపిరి ఉంటుంది, ఆ జ్ఞానం ఆత్మ జ్ఞానం వస్తూనే ఉంటుంది. ఇంకా ఆత్మ నడిపింపు కూడా మన జీవితంలో ఉంటుంది. వివేచన ఆత్మ పనిచేస్తూ ఉంటుంది, బలపరిచే ఆత్మ పనిచేస్తుంది. అవన్నీ విషయాలు మన పరిశుద్ధాత్మ దేవుల్లోనే ఉంది. ఆయనే మన స్నేహితుడు ఉన్నాడు. ఆయన మనల్ని బలపరుస్తున్నాడు, ఆత్మీయ బలం ఇస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అయితే ఇంకొక విషయం ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 10వ వచనంలో చూద్దాం. అయినా కూడా నేను ట్రాన్స్లేషన్ లేకపోతే కూడా అంతే టైం తీసుకుంటున్నాను. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఈలాగు చెప్పుట వింటిని, రాత్రి పగలు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు కనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను, ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను. ఆమేన్. అయితే సహోదరుల మీద ఆయన నింద మోపుతున్నాడు అన్నమాట. ఎవరు? సాతాను. పగలు రాత్రి అంట. ఆయన కూడా నేను చెప్పాను కదా, ఇద్దరు పోవట్లేదు ఆయన. ఈయనని ఎలా నిందలో పెట్టాలి, ఎలా నిందించాలి, అదే పని. మీరు చూస్తే ఈ లోకంలో అదే జరుగుతుంటుంది. చుట్టుపక్కల సాతాను క్రియలు జరుగుతూనే ఉంటాయి. కానీ ఇక్కడ ఏం రాయబడి ఉందంటే, క్రీస్తులో అది దేవుడు మనల్ని క్రొత్త నిబంధనలో ఆయన మనల్ని సాక్ష్యముగా పెట్టి ఉన్నాడు అన్నమాట. ఆయన వెలుగు ప్రకాశించుటారు. అందుకే మనం ఎప్పుడు పోరాటంలోనే ఉంటాం. నిందించే వాళ్ళు నిందిస్తూ ఉంటారు, మనం ప్రకటించేది మనం ప్రకటిస్తూనే ఉంటాము. యేసయ్య గురించి మన కథలు కాదు, మన మాట ఏ పనికి రాదు, ఎవరి జీవితంలో మార్పు రాదు. మనం యేసయ్య మాటలు ప్రకటించినప్పుడు మనం జయం సాధిస్తాము, లేకపోతే మన జీవితంలో అపజయమే. హల్లెలూయా. అందుకే ఆయన మంచి యజమానుడు కాదు, ఎవరు? సాతాను. ఆయనకు అవకాశం ఇచ్చినప్పుడు ఆయన దాడి చేస్తాడు. హల్లెలూయా. ఆయన దానికోసం ఆయన పర్మిషన్ నేను చేయాలా అని అడగడు అనమాట. వచ్చి చేసే పని ఆయన చేసి తీర్చి వెళ్ళిపోతాడు. మనం ఇట్లా ఊహిస్తూనే ఉంటాం, ఎందుకు ఇట్లా
ఎందుకు జరిగిందంటే నువ్వు సాక్షి బిడ్డగా నిలబడలేదు, నువ్వు వాక్య ప్రకారంగా నిలబడలేదు, నీతిమంతునిగా నువ్వు నిలబడలేనప్పుడు, మనం జ్ఞానం లేని బిడ్డలు ఉండినప్పుడు దేవుని కృప మనల్ని ఈ టైంలో కూడా కాపాడుతున్నది దేవుని కృప వల్లనే. కానీ నేను చెప్పేది అంతే, ఆ కృపను తీసుకొని మనం ఎలా కావాలని వాడి పాపంలో పడిపోయి అన్ని చేసే పనులు చేసి అబద్ధాలు మాట్లాడి తర్వాత ఎందుకు జరిగిందని ఆలోచించినప్పుడు అది మనం ఆలోచించే విషయం అన్నమాట. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఎబ్రియలు రాసిన పత్రిక 12వ అధ్యాయం 24వ వచనం చదువు. క్రొత్త నిబంధన మధ్యవర్తి అయిన యేసు వద్దకు హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. ఆమేన్. ఆయన రక్తము హేబేలు రక్తము కంటే శ్రేష్టమైనది. ఆయన రక్తం మన గురించి మాట్లాడుతున్నది. ప్రభు సింహాసనం ముందు మన కోసం ఆయన రక్తము మాట్లాడుతున్నది. ఆమేన్. మన మాటలు కాదు, మన క్రియలు కాదు, మనల్ని ఆయన శోధించినప్పుడు, మన చుట్టుముట్టిని ఎన్నో కార్యములు చేసినప్పుడు కూడా అక్కడ ప్రభు సింహాసనం ముందు ప్రభు రక్తం మాట్లాడుతున్నది మన సాక్ష్యము. ఆమేన్. ఎంతగా కదా మనం సాక్షి బిడ్డలుగా ఉండి ఆయన కోసం నిలబడి మాట్లాడడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అసలు ఆయన కోసం నిలబడడానికి ఈ లోకంలో ఈ దేవుడు ఎంత శక్తి ఇచ్చి ఉన్నాడు అనమాట. ప్రతి ఒక్క కణంలో ఆయన శక్తి ఉండాలి మన శరీరంలో. ఆమేన్, హల్లెలూయా. ఇది మన గురించి దేవుడు మాట్లాడుతున్నాడు అనమాట సింహాసనం ముందు. హల్లెలూయా. ఇది ఒక అద్భుతమైన శక్తి మరియు దివ్యమైన శక్తి, దివ్యమైన ఆరోగ్యము దేవుడు మనల్ని ఇస్తున్నాడు. ప్రభు రాత్రి భోజనంలో ఆరోగ్యం కూడా దేవుడు మన కోసం ఆయన ఏర్పాటు చేసి ఉన్నాడు ఆయన బల్లలో. హల్లెలూయా. ఆత్మీయ బల్ల, శారీరక సంబంధించిన బల్ల కూడా. హల్లెలూయా. అందరికి తెలిసిన వాక్యమే యెషయా 53:5 అధ్యాయం. మీకు తెలిసినది చెప్పాలి, అది గుర్తించుకోవాలి, సంకల్పం ఉండాలి. యెషయా 53:5. మన అతిక్రమం బట్టి ఆయన గాయపరచబడెను, మన దోషములను బట్టి నెలకొట్టబడెను, మన సమాధానమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. ఆమేన్. అంటే శత్రువు మిమ్మల్ని నిరాశపరిచినప్పుడు ఆయన చూస్తాడనమాట. ఏం చేస్తాడు ఈయన? మనం చేసేది ఏముంది? ప్రభు బల్లలో పాల్గొనేది. ప్రభు బల్లలో మనం పాల్గొనేటప్పుడు ప్రభు మనల్ని జయం ఇస్తాడనమాట. ఆమేన్. ఆత్మీయ జయం ఇస్తున్నాడు, బలం ఇస్తున్నాడు. ఇంకా ఏమంటున్నారు? మన శరీరానికి కూడా ఆయన నూతనమైన బలం ఇస్తాడు అనమాట. అందుకే బల్లలో మనం పాల్గొంటాం. హల్లెలూయా. ఒక స్నేహితునిగా ఆయన ముందు వస్తాం, మన పాపాలని మనం ఆయనని ఆయన ముందు అంగీకరించి మన క్షమాపణ పొందుతున్నాము, ఇంకా ఆత్మీయ బలం పొందుతున్నాము. ఎన్నో కదా లాభాలు ఉన్నాయి. లాభాలంటే ఆ లాభాలు కాదు, ఆత్మీయ లాభాలు ఉన్నాయి దీంట్లో. ఆమేన్, హల్లెలూయా. ఎన్నో విషయాలు రాసి ఉన్నాను, కానీ మనం ప్రభు బల్లలో పాల్గొనేటప్పుడు ఇలాంటి మనం నేర్చుకుంటూనే పోతాం. మనం ఎన్నో కృతజ్ఞతతో మనము పాల్గొనాలి. హల్లెలూయా. ప్రభు కోరుకుంటున్నది అదే. బల్ల దగ్గరికి ఆయన ఆహ్వానించినప్పుడు, ఆ ఆహ్వానాన్ని మనం అంగీకరించి ఆయన దగ్గర వచ్చినప్పుడు మనం ఈరోజు మన హృదయాల్ని సిద్ధంగా చేసి ఆయన్ని తీసుకుంటాం. ఆమేన్, హల్లెలూయా. మీరు ఇప్పుడు పెద్ద ఆత్మీయ యుద్ధంలో ఉండవచ్చు. మీ శాంతి కోసం, లేకపోతే కుటుంబం కోసం, లేదా ఆరోగ్యం కోసం పోరాడుతున్నారేమో. కానీ మీ శ్రేష్టమైన స్నేహితుడు అది యేసు మీతో మాట్లాడుతున్నాడు.
ఆయన స్వరాన్ని మీరు వినండి. యుద్ధం మధ్యలో ఆయన ఏమంటున్నారంటే, నేను మీకోసము ఒక బల్లని సిద్ధం చేసి ఉన్నాను, మీకోసం. మనం ఇక్కడ అనుకుంటాం ఎన్నో ఉన్నాయి అందరి కోసం, కానీ గ్రహించే విషయం ఏంటంటే మీకోసము, నా కోసము అని మనం చెప్పవచ్చు. ప్రభు నా కోసము ఆ బల్ల ఏర్పాటు చేసి ఉన్నాడు. ఆమేన్. ఆ జయం ఇచ్చే బల్ల. ఈ బల్ల దగ్గర శత్రువానికి స్థలము లేనే లేదు. ఆమేన్. భయానికి స్థలము లేనే లేదు. రోగానికి స్థలము లేదు. రోగం అనేది ఉండొద్దు. సాతాను అనేది మన జీవితంలో అస్సలు ఉండొద్దు. మీరు ఆయన శరీరంలో పాల్గొంటున్నాము, నేను పాల్గొంటున్నాను. ఆయన కోసం మనం నిలబడలేము. ఆయన రక్తం మనలో ఉంది. ఆయన పొందిన కొరడ దెబ్బల ద్వారా దెబ్బలు ఆ ఒక్క మాట కూడా మనం ఆలోచిస్తే దెబ్బలు తీసుకొని మనల్ని ఆయన స్వస్థతించు. హల్లెలూయా. ఈరోజు మనం రొట్టెని విరిచి పాత్రలో ఇంకా దేవుని స్నేహితత్వాన్ని జరుపుకుంటున్నాం. ఆయన కాపుదలలో మనం పాల్గొంటున్నాము. ఇంకా మనం ఆయనని ఆరాధించి ఈ పాట పాడినప్పుడు మనం గుర్తుంచుకునే విషయం ఒకటి, యేసుక్రీస్తు మన విజయాన్ని ప్రకటిస్తున్నాడు. ఆమేన్. ఆయన ఆ శక్తి మిమ్మల్ని ఇచ్చి ఉన్నాడు. మీరు దాంతో పాటు ఏం చేసుకుంటారో అది మీ చాయిస్. హల్లెలూయా. ఆ విజయం గీతము మనం పాడుతూనే ఉండాలి ఆయన కోసం. ఆగొద్దు. ఈ విజయ పాట ఎప్పుడు ఆగొద్దు మన జీవితం. ఆమేన్. కోరుకుంటూ మనం ప్రార్థన చేసి ప్రభు రాత్రి భోజనంలో పాల్గొంటాం. ఆమేన్. ప్రార్థన. ప్రభు మిమ్మల్ని స్తుతులు చెల్లిస్తున్నాము, కృతజ్ఞత చెల్లిస్తున్నాము ప్రభా. మీరు మాకు ఆహ్వానించి ఉన్నారు ప్రభా. మీ సన్నిధానంలో వచ్చి ఒక కుటుంబంగా మీతో కలిసి ప్రభా బల్లలో పాల్గొన్న చుట్టూ ప్రభా మీరు చేసిన ఏర్పాటును బట్టి ప్రభా మేము కృతజ్ఞత చెల్లిస్తున్నాం. ఎన్నో ఆశ్చర్యమైన సంగతులు ప్రభా మీరు మమ్మల్ని చూపెట్టి ఉన్నారు. ఇంకా మీ త్రోవలో నడుచుటకు మీరు బలపరుస్తున్నారు, మీ బలముతో నింపుతున్నారు కూడా ప్రభా. మేము ఈరోజు అంగీకరిస్తున్నాము. మేము